ప్రైజ్ ది లార్డ్. దేవతి దేవునికి వందనాలు. ప్రభు నామం పేరట ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం 23వ కీర్తన 5వ వచనము. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఈరోజు మీ అందరితో కూడా ఈ వాగ్దానము ద్వారా మాట్లాడును గాక. ఆనాడు దావీదు పలుకుతూ ఉన్న ఈ మాట, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుచున్నావు అని. ఈరోజు నీ జీవితంలో కొంతమంది అవమాన పాలు చేస్తుంటారు. నిన్ను తృణీకరించిన వారు ఉండొచ్చు. ఎవరైతే నిన్ను శ్రమలు పెట్టాలని అనుకుంటూ ఉన్నారో వారందరి ఎదురుగుంటా కూడా దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు. వారి ఎదుటే నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. నీ సంతానాన్ని దేవుడు అభివృద్ధిపరిచి ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఎవరైతే నిన్ను తృణీకరించారో వారి అందరి ఎదురుగుంటా కూడా దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టి, ఇంకా చెప్పాలంటే వారే నీ పల్లకి మోసేటువంటి గొప్ప స్థితి దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు ఏ మాత్రము కూడా భయపడద్దు. నా జీవితం ఏమైపోతుందో, నా భవిష్యత్తు ఏమైపోతుందో, నువ్వు ఏ మాత్రము కూడా ఆందోళన పడద్దు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని నువ్వు పట్టుకో. దావీదును కూడా అనేక మంది తృణీకరించారండి. సౌలే దావీదుని చంపాలని ప్రయత్నించాడు, కానీ దేవుడు దావీదుని స్థిరపరిచి సౌలును త్రోసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా ఎంత యథార్థంగా ఉన్నప్పటికీ కూడా, ఎంత నిజాయితీగా బ్రతుకుతున్నప్పటికీ కూడా, ఎంత నీతిగా ఉన్న కొన్ని పరిణామాల వల్ల నువ్వు తరంబడుతూ ఉన్నావేమో. ప్రతి విధమైనటువంటి ఇబ్బందిని, ప్రతి విధమైనటువంటి కష్టాన్ని కూడా దేవుడు నీ నుంచి దూరపరచబోతూ ఉన్నాడు. నూనెతో నీ తల అంటబోతూ ఉన్నాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు అనేటువంటి వాగ్దానాన్ని కూడా దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఆ మాట అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే దేవుడు తన అభిషేకాన్ని నీ మీద కుమ్మరిస్తాడో, చుట్టూ ఉన్నటువంటి గలిబిలి పరిస్థితులన్నీ కూడా యేసు నామములో దూరమైపోతాయి. అంతే. దేవుని యొక్క అభిషేకాన్ని వేడుకోవాలి మనం అందరము కూడా. నీవు ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా కూడా ఒకటే చెప్పు దేవునికి, తండ్రే నీవు నన్ను అభిషేకించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు నాయనా అని. ఆనాడు దావీదును ఆశీర్వదించినట్లుగా, అభిషేకించినట్లుగా నువ్వు నన్ను కూడా ఆశీర్వదించి అభిషేకించు నాయనని నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే గనుక ఆయన ఒక మాట అంటాడు కదా, నేను మిమ్మలను అనాథులుగా విడవనంటున్నాడు ఆయన. దాని అర్థం ఏమిటండి? నిన్ను ఎప్పుడు కూడా విడవడు. నీవేమైనా నేనేమైనా ఎప్పుడైనా పొరపాటు చేసినా బంధువులు, కుటుంబస్తులు, మన అన్న వాళ్ళు దూరం అవ్వాలేమో కానీ వాగ్దానం చేసినటువంటి దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. ఆయన అంటూ ఉన్నాడు, నూనెతో నీ తల అంటుతానంటున్నాడు. కాబట్టి దేవుని ప్రియ దేవుని జనాంగమా, దేవుని యొక్క సన్నిధిలో బలమైనటువంటి ప్రార్థన నువ్వు చేయాలి. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి. నా గిన్నె నిండి పొర్లుచున్నది అనేటువంటి గొప్ప వాగ్దానము నీ జీవితంలో నా తండ్రి అనుగ్రహింపజేస్తాడు. ఇది ఒక గొప్ప ఆశీర్వాదము. నీ గిన్నె నిండి పొర్లి పొందేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అన్ని విషయాలలో కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ జీవితంలో మంచి సమృద్ధి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇది దేవుని వాగ్దానం అని నువ్వు నమ్మగలిగితే నిశ్చయముగా దావీదుకి ఇచ్చినటువంటి ఈ ఘనత, ఈ సౌభాగ్యత, ఆశీర్వాదము నీకు కూడా నా తండ్రి అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధియగు నా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఇది నాన్న మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఈ వాగ్దానము, ఈ ఫలితాన్ని బిడ్డలందరూ కూడా పొందుకుని ఆశీర్వదింపబడినట్లుగా మీరు సహాయం దయచేయమని నజరుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.